మేడారం జాతరకు వెళ్లే భక్తులు కేవలం అమ్మవార్ల దర్శనానికే పరిమితం కాకుండా ములుగు జిల్లాలోని అద్భుతమైన టూరిస్ట్ ప్లేసెస్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు. మేడారం చుట్టుపక్కల 70 కిలోమీటర్ల లోపు మీరు సందర్శించగలిగే ప్రధాన పర్యాటక ప్రాంతాలేంటో చూద్దాం. కాకతీయుల అద్భుత శిలకళకు నిదర్శనం రామప్ప దేవాలయం. భారతదేశం నుండి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన ఏకైక దేవాలయం ఇది. ఇక్కడి శివలింగం, నంది విగ్రహం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. నీటిపై తేలే ఇటుకలతో ఈ ఆలయాన్ని నిర్మించడం ఒక ఇంజనీరింగ్ అద్భుతమనే చెప్పాలి. ఈ ప్రాంతం మేడారం నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మరొక అందమైన ప్రదేశం దట్టమైన అడవి, కొండల మధ్య ఉండే లక్నవరం చెరువు. ఈ సరస్సుపై ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జ్ ఇక్కడి ప్రధాన ఆకర్షణ. సరస్సు మధ్యలో ఉన్న చిన్న చిన్న ద్వీపాలపైకి బోటింగ్ చేస్తూ వెళ్ళొచ్చు. మేడారం నుంచి లక్నవరం చెరువు 35 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. తెలంగాణలోనే రెండవ అతిపెద్ద జలపాతంగా పేరుగాంచిన బోగతా జలపాతం మేడారం నుంచి సుమారు 55 కిలోమీటర్లు మాత్రమే. దట్టమైన అడవుల మధ్య నుండి సుమారు 30 అడుగుల ఎత్తు నుండి నీళ్లు కిందికి పడుతుంటాయి. ప్రభుత్వం ఇక్కడ పర్యాటకుల కోసం వ్యూ పాయింట్లు, పార్కులను కూడా ఏర్పాటు చేసింది. మేడారం సమీపంలోనే ఆదివాసి సంస్కృతి, చరిత్రను తెలిపే సమ్మక్క సారలమ్మ గిరిజన మ్యూజియం. వైల్డ్ లైఫ్ ప్రేమికులు అడవిలో సఫారీని కూడా ఆస్వాదించవచ్చు. మేడారంకి వెళ్తే ఈ ప్లేసెస్ని మాత్రం తప్పక సందర్శించండి.